బాధపప్పు తింటే 30,000 వస్తుందా మీకు? నాకు వస్తుందిగా. మీరు సేఫ్ షాపే, నేను సేఫ్ షాపే కదా. నాకెందుకు 30,000 రోజు 30,000 వస్తుంది, మీకు ఎందుకు వస్తున్నది అంటే మీరు డైవర్ట్ అవ్వలేరు. నేను డైవర్ట్ అవ్వండి, రోజు 30,000 సంపాదించండి. నెల కాదు, రోజుకి సంపాదిస్తారా? పక్కా? ఎంత నెలకిడా? 8 లక్షలు కదా. ఆగస్టు నుంచి 18 లక్షలు. 18 లక్షలు. ఆగస్టు నుంచి 18 లక్షలు. దీనికి అమ్మ ఏం చేసుకోవాలో అర్థమైతే ఆ 10 లక్షలు వస్తుంది నాయనా. ఈ వారం పైసలు ఖర్చు పెట్టాడు, మళ్ళీ 2 లక్షలు. ఈ పైసలు ఖర్చాము, మళ్ళీ 2 లక్షలు. మళ్ళీ ఖర్చాము, మళ్ళీ 2 లక్షలు. ఇప్పుడు ఎంత వస్తాయి? 18 లక్షలే. జస్ట్ 18. జస్ట్ హలో ఎంత? ఎంత? వేడా? 7 నెలకా? నెలకి వస్తుందా? కావాలా మీకు? వస్తుందామా? ఎట్లా వస్తాయి? 2 లక్షలు, 8 లక్షలు. ప్లాన్ ఫాలో వర్క్ కాంటెస్ట్. హలో ఎంత కావాలి? ఎంత కావాలి? ఎంత కావాలి? గట్టి అంటే రావాలా? ఎంత కావాలి? కావాలనుకుంటావా? ఎంత కావాలి? ఎంత కావాలి? 18 లక్షలు సంవత్సరానికా? హలో కళ్ళు మూసుకుంటే ఏం చేయాలి? ఒక 50% ఒరిజినల్ కాదు, ఈ కళ్ళు అట్లా ఉంటారు. హైట్ అయినామంటే అది కాలు పడి ఏం చేసుకో పైసా బంగారం తినాలి కదా. తింటాడా? హలో తింటాడా బంగారం? మరి ఏం చేసుకో చెప్పాలి? 18 లక్షలు ఏం చేయాలి చెప్పండి. హలో నేను చెప్పే 18 లక్షలు అర్థమైతే? హలో కావాలా? కావాలా? చేయాలా? సంపాదించే తినాలి, సంపాదించే దమ్ముందో వాటి చూపిస్తాను. మా జీవితం 18 లక్షలు కాదు, 36 లక్షలు. డీజిల్ కొట్టినా కొట్టాలా వద్దా? 10 లక్షలు కావాలి అంటే కూడా మరి కావాలా వద్దా? కావాలంటే డీజిల్ కొట్టాలి, అవునా? కాదు. నాకు వారం 2 లక్షలు కావాలనుకో, నాకు నిద్ర రాదు. 15 లక్షలు నిద్ర రాదు. అట్లా ఎవరైనా ఉన్నారు ఇక్కడ వచ్చినప్పుడు? నాకు డబ్బు రాకపోతే నిద్ర రాదు ఎవరైనా ఉన్నారా? నాకు 35,000 చెట్టు తక్కువ వస్తే నాకు నిద్ర పట్టదండి అనేటువంటి ఉన్నారు ఇక్కడ. ఎవరు లేరు కదా? అందుకు వస్తుంది ఉంది మా గురుజీ. ఎందుకు వస్తుంది భయ్? మీకు ఆ డ్రీమ్ లేనప్పుడు, మీకు ఆ కష్టం లేనప్పుడు ఎట్లా వస్తుంది? పుణ్యానికి వస్తుందా? తీసుకోండి, పుణ్యానికి వస్తుంది, తీసుకోండి, ఫ్రీగా తీసుకోండి. ఎట్టుంటే కష్టపడుతుంది, దుమ్ములు వేసుకోవాలి. కంపెనీ ఏది ఇస్తే తప్ప తీసుకొని రావాలి. ఈసారి మీ టీంలో టాప్ ప్లేస్ ఉంది కావాలంటే చిన్నారావు, దిస్ ఫైనల్ వార్నింగ్. చెప్పుకోనీకే పెద్ద కాదు, చేసే దాంట్లో కూడా ఉండాలి. అర్థమవుతుందా? ఆ సేమ్ లెవెల్, ఎమ్రాన్ లెవెల్ 58 రూపీస్ లెవెల్ ఇట్స్ నాట్ గుడ్.
చేస్తున్నదే హైలైట్ అనుకుంటారు అందరూ. 18 మంది తక్కువ. ఈసారి ఎవరిని వదలా, మళ్ళీ వస్తా, పేరు చెప్తా. హలో ఏమనుకుంటారు నేను చూపిస్తాను నా సంగతి ఏందో. అర్థమైందా? 2015 నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు 2 లక్షలు వస్తుందా? ఎంత చదువుకున్నాను? నిజంగా ఫెయిల్ అయ్యి రెండోసారి హాస్టల్. అది కూడా ఎట్లా? పక్కన మేడం ఉంది హాస్టల్. ఆమె నేను చూపిస్తా, చూపావా? చూపేపతి పేపర్ దింపేస్తా అన్నా, తీసుకోవాలి చిన్ని కాసు అయిపోయినా. ఆమె రాసుకోవడం చూపించిన ఆమె సంపాదించి తెలియదు, కానీ నేను మాత్రం బా ఈ జిల్లా నెక్స్ట్ to rank income exemption 45 lakhs 3,676 rupees. Just 1 year లో 2 ర్యాంక్ ఇన్కమ్ అన్నమాట. 45 లక్షలు సంపాదించాను. ఇది ఇండక్షన్ రాకుండా మళ్ళా మరి అందరూ అనుకోవాలి మళ్ళా ఇది వచ్చి మన రిలేషన్ వచ్చింది, ఇది వచ్చి మన రిలేషన్ కూడా వచ్చింది. డబ్బు కోసం అందరూ పరిగెడితే డబ్బు నాయన పరిగెడుతుంది. బాగా పని కూడా డబ్బు వస్తుంది, డబ్బు పరిగెడితే కోసం ఇప్పుడు తినంటే వచ్చి తింటే వస్తుంది అంటే 35 వస్తుంది. ఏమైతుంది లోపల తప్ప ఏం రాదు. ఇది నిమిషం పవర్ కావాలంటే చెక్ కావాలా? ఇలా చెక్ కావాలంటే రాత్రి అనక పగలనక వాననక ఎండనక చల్లనక ఓకేనా కంటిన్యూ ఎఫర్ట్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. నెక్స్ట్ సో మా విల్లాస్ చూసుకునే చూడండి. సో మా ఫస్ట్ విలేజ్ అనమాట. మేము బిఫోర్ సెక్షన్ నాకు ఎలాంటి ఇల్లు లేకుండే, మా డైమండ్ అయితే కట్టాను. తర్వాత చూసుకుంటే మై విల్లా అనమాట. ఇలా చూసుకుంటే 5 years లగ్జరీగా ఉంటుంది. ఒక ఎట్లయితే సినీ ఇండస్ట్రీస్ ఉంటారో లగ్జరీగా అలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అదే చూసుకుంటే దిస్ బెంచ్ కార్ అనమాట. చూసుకోవచ్చు మా బెంచ్ కార్. ఈరోజు మీకు ఏదైనా నమ్మకం లేకపోతే బయట నా కార్ ఉంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను ఏది కూడా వదులుకోను అనమాట. టాప్ బ్రాండ్ వాడతాను అనమాట. సో ఏదైనా సరే రఫ్గా వాడతాను, ఏదైతే చేస్తాను. నేను అనుకున్నానంటే నాకు అయిపోవాలి, దిస్ మై డ్రీమ్. నేను అనుకున్నాను నా డ్రీమ్ అయిపోయింది. సో అలా మీరు కూడా అనుకోండి, ఖచ్చితంగా డ్రీమ్ అయిపోతుంది. నెక్స్ట్ సో అదేవిధంగా చూసుకుని వచ్చిన వీడియో చూద్దామా? చూసారా? చూద్దామా? జస్ట్ 1 minute ఉంటుంది, చూద్దామా? సరే బిగ్ క్లాప్స్ స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది? ఇంతకుముందు నరేంద్ర చూసి ఇద్దరు వస్తాం అనమాట. సో ఆపరేట్ స్థాయికి ఆపినాము. నరేంద్ర చూసి కారు నరేంద్ర సార్ అడుగుతున్నాము. ఎందుకంటే అడిగినావు అంటే నువ్వు అంటున్నాడు అయినా అది సెట్ అవుతుంది అంటే కారు. అర్థమైందా? నరేంద్ర నిలబడితే అతనిదంటే కారు అంటే 90% నమ్మలేదు అతను. చూడండి ఈరోజు ఎట్లా యాక్సిడెంట్ జరిగిందా లేదా? డ్రీమ్స్ కమ్ జరిగిందా లేదా? మీరు కూడా రావాలా? ఫోకస్ చేయండి కాంటెస్ట్ మీద. నెక్స్ట్ అండ్ ఎప్పుడో చెప్పుకోవాలని పక్కన చూసుకుంటే పోయిన వారం చెప్పి చూసుకోవచ్చు. మీరు 4th month చూసుకోవచ్చు, ఇక్కడ 11th గారు చూసుకోవచ్చు. అదే చూసుకుంటే ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు అనమాట. అకౌంట్లో పడ్డది కూడా చూసుకోవచ్చు. 2 lakhs ఫ్రెష్ అనమాట. సో రాయల్టీ ఇన్కమ్ ఫ్రెష్గా
కనిపిస్తుంది కదా, పెద్దింటి శ్రీనివాస్, పెద్దింటి